పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కార్పొరేట్ సంస్థలకి మోడీ ప్రభుత్వం దాసోహమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ ఆరోపించారు. భారతదేశం అన్ని రంగాల్లో బలహీనపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. బుధవారం గుంటూరు లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జంగల్ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనలో అనేక సమస్యలతో భారతదేశం సతమతమవుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, జి సురేష్ బాబు, రావుల అంజుబాబు, మంగా శ్రీనివాసు, జి లక్ష్మి, రైతు సంఘం నాయకులు కంజుల విఠల్ రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు, నగర సమితి సభ్యులు దూపాటి వెంకటరత్నం, ఎస్కే వలి, జంగల చైతన్య, ఆకిటి రామచంద్రుడు, పివి జగన్నాథం, ఇరిగినేని వెంకటేశ్వరరావు, కె రాంప్రసాద్, సురేష్, నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 23 అమరజీవి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరకు కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిరసనాందోళన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ నిరసనాందోళన కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో మైనారిటీలకి భద్రత లేని, మైనారిటీ హక్కులకి భద్రత లేని, మైనారిటీ ఆస్తులకు భద్రత లేని వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు. రైతుల్ని ఆత్మహత్యల నుంచి రక్షించి దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెడతామని చెప్పారు. అలాగే నిరుద్యోగులు లేని భారతాన్ని సృష్టిస్తానని, అందుకు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడతానని చెప్పారు. వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు జరుపుని అబద్ధాల ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో అబద్ధాల పోటీ పెడితే నరేంద్ర మోడీకి ఫస్ట్ ప్రైజ్ రావడం పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి హిందువులని, క్రైస్తవులని, బౌద్ధులని, జైనులని రకరకాల పద్ధతుల్లో భావజాలాలపైన దాడి జరుగుతూ ఉంది. మణిపూర్లో జరిగిన ఘోర ఉదంతం మనం మర్చిపోకముందే మళ్ళీ వక్ఫ్ పేరుతోటి ఈ బిల్లు రావటం దారుణమైనటువంటి విషయం. రోజు రోజుకి పెరుగుతున్న ధరలకి అద్దె లేకుండా పోతూ ఉన్నది. పారిశ్రామిక రంగం, ఆర్థిక రంగం మొత్తం గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీకి ఇంకా